హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం బోండా తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 బౌల్ల మైదా పిండికి 1 బౌల్ పెరుగు తీసుకొని ఆ కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. మరీ జారుగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టి అందులో నూనె పోయండి. కొంచెం వేడెక్కాక చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి. ఆ తర్వాత అవి అటు ఇటు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చాక మన బోండా ఇస్ రెడీ. చూడండి ఎలా వచ్చాయో ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ విధానం చూద్దాం. ఒక బౌల్లో పల్లీలను వేయించుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. దాన్ని గ్రైండర్లోకి తీసుకొని గ్రైండర్లో 1 ఎల్లిగడ్డ, 2 మిరపకాయలు, తగినంత సాల్ట్ వేసుకొని మనం గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత 1 మందపాటి గిన్నెను స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిరపకాయ, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు వేసి అవి కొంచెం వేగనీయాలి. వేగాక తగినంత పసుపు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండర్ చేసుకున్న పల్లీ చట్నీని ఇందులో వేస్తే సరిపోతుంది. మన చట్నీ ఇస్ రెడీ.